యుద్ధం కారణంగా ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడడంతో ఫైవ్ స్టార్ హోటల్స్ సైతం కట్టెల పొయ్యిలపైనే వంటలు చేస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో అన్ని హోటల్స్ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. కట్టెల పొయ్యిని పొగ రాకుండా తయారు చేస్తున్న వెల్డింగ్ షాప్ యజమానితో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ కొరతతో ఇటు ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో కూడా ఎల్పీజీ కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం వ్యాపార రంగంలో ఇటు హోటల్స్ కానీ ఇటు రెస్టారెంట్లు కానీ గ్యాస్ దొరకని కారణంతో కొన్ని హోటల్స్ను మూసివేయడంతో పాటు కొన్ని హోటల్స్లో అయితే కట్టెల పొయ్యితోటే ఇటు వంటలు వండుతున్నారు. ప్రస్తుతం దీంతో కట్టెల పొయ్యిలకు ఎక్కడ లేని గిరాకీ అయితే ప్రారంభమైందనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ బుకింగ్లో ఇటు రెండు రకాలుగా ఉంది, హోమ్ కానీ ఇటు కమర్షియల్ కానీ. అయితే ప్రస్తుతం హోమ్ వాడకానికి అంటే గృహానికి సంబంధించిన ఎల్పీజీ బుకింగ్లో ఒకసారి బుకింగ్ చేస్తే 40 రోజుల వరకు మళ్ళీ రెండో సిలిండర్ బుక్ చేయడానికి కూడా టైం పడటంతో ఇటు కమర్షియల్ సిలిండర్లకు కూడా భారీగా కొరత ఏర్పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలతో పాటు ఇటు భారతదేశంలో కూడా ఎల్పీజీ కష్టాలు అయితే కనుక తారాస్థాయికి చేరాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా గ్యాస్ ఏజెన్సీల వద్ద ఉదయం నుంచే కూడా కస్టమర్లు గ్యాస్ సిలిండర్లు డెలివరీ తీసుకోవడానికి అయితే ఉదయం నుంచి క్యూ లైన్లో వేచి ఉండడంతో పాటు అలాగే కొంత బ్లాక్ మార్కెట్ అయితే నడుస్తుంది. గ్యాస్ సిలిండర్లు చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ గతంలో 1800 నుంచి 2000 ఉంది. ప్రస్తుతం ఆ సిలిండర్ ఇప్పుడు 5000 రూపాయల వరకు కూడా మార్కెట్లో బ్లాక్ అమ్ముతున్నారు. కొంతమంది బడా హోటల్కు మినహా చిన్న తరహా వ్యాపారస్తులకైతే ఎక్కడా కూడా గ్యాస్ సిలిండర్ దొరకని పరిస్థితుల నేపథ్యంలో కొన్ని హోటల్స్ని అయితే గనక మూసివేయడం జరిగింది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం మనం కట్టెల పొయ్యిను తయారు చేసే ఇటు వెల్డింగ్ షాప్ వద్ద ఉన్నాము. దీంతో కట్టెల పొయ్యిలకి సంబంధించి భారీ గిరాకీ రావడంతో ఇటు వెల్డింగ్ షాపులు అయితే కనుక దానికి సంబంధించిన గ్యాస్ పొయ్యిలు అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు ఈ కట్టెల పొయ్యిలు తయారు చేసే వెల్డింగ్ షాపు యజమాని మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే గతంలో ఎప్పుడూ కూడా వీటి అవసరం రాలేదు, అంటే మీరు గతంలో గ్యాస్ పొయ్యిలు చేసేవారు, దాన్ని మన సిలిండర్కి కనెక్ట్ చేసే విధంగా ఉంది. ప్రస్తుతం ఇది ఎలా ఉంది, ఎంత రేటు పడుతుంది? ఇది ప్రస్తుతానికైతే ఇది బాగానే ఉంది. ఇది వచ్చి 23,000 రూపాయలు పడుతుంది. ఇది ఏంటంటే మనకి సిలిండర్ 100 రూపాయలు ఖర్చు అయితే ఇది 10 రూపాయలతోనే అయిపోద్ది. పుల్లలు కూడా పెద్ద పుల్లలు అవసరం లేదు, చిన్న పుల్లలు వేసుకున్నా రన్నింగ్ బాగా వస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ వచ్చి ఇది మన పుల్లల పొయ్యి మేము 2 సంవత్సరాల క్రితమే తయారు చేసాం. 2 సంవత్సరాల క్రితమే పుల్లల పొయ్యి అన్నది తయారు చేసాం. దేని గురించి అంటే మేము డాగ్స్కి ఫుడ్ వండుతాం, దాని గురించి తయారు చేసాం. దానివల్ల ఇప్పుడు ప్రాబ్లం రాగానే ఏమంటే రియాక్ట్ అయ్యి ఈ పొయ్యిలు చేయడం స్టార్ట్ చేయగలం. మన రాజమండ్రి మొత్తం కాదు, ఇక్కడ హైదరాబాద్ నుంచి ప్రతి చోట నుంచి కూడా తెలుసుకుని వచ్చి మనకు ఆర్డర్లు ఇస్తున్నారు. ఇచ్చి ప్రస్తుతానికి అయితే ఇదైతే బాగానే ఉంది. ఎంత టైం పడుతుంది ఒక పొయ్యి తయారు చేయడానికి? ఎంత టైం పడుతుంది, సుమారు ఎంత ఖర్చు అవుతుంది? ఒక పొయ్యి తయారు చేయడానికి మనకి సుమారు 18,000-19,000 పడుతుందండి. మనకి ఒక పొయ్యి తయారు చేయడానికి ఒక పూట పడుతుందండి, ఒక అరపూట పడుతుంది ఒక పొయ్యి తయారు చేయడానికి. అంటే ఎలా ఉన్నాయి ఆర్డర్లు? అంటే ఇప్పుడు మీరు అంటున్నారు హైదరాబాద్ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఇటు రాజమండ్రి వ్యాప్తంగా పెద్ద రెస్టారెంట్లు కూడా ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా గతంలో 5 స్టార్ 3 స్టార్ హోటల్స్ కూడా ప్రస్తుతం ఇప్పుడు కాకా హోటల్ తరహాలో గ్యాస్ కట్టెల పొయ్యిల మీద అయితే వంటలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎలా ఉంది, అంటే ఎన్ని బుకింగ్లు ఉన్నాయి ప్రస్తుతానికి? ఏమన్నా ఆర్డర్లు ఇంకా ఏమన్నా పెండింగ్ ఉన్నాయా? ఆర్డర్లు అయితే బుకింగ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 50 వరకు ఇచ్చాం, ఇంకా 50 ఉన్నాయి ఆర్డర్ పెండింగ్లో ఉన్నా, చేస్తూనే ఉన్నాం. మన లోకల్ సితారా కావచ్చు, మన పంచవతి కావచ్చు, ఇటు వచ్చి స్వాతి కావచ్చు, ప్రతి రెస్టారెంట్కి సత్య అన్నింటికి మన దగ్గర నుంచే తీసుకెళ్తున్నారు. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ప్రస్తుతానికి దీని గిరాకీ గట్టిగానే ఉంది. అయితే ప్రస్తుతం గ్యాస్ కొరత ఉన్న నేపథ్యంలో ఇటు మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాము. ఈ పొయ్యిని కనుక చూసుకున్నట్లయితే కనుక ఇది కట్టెల పొయ్యిల కోసం ప్రత్యేకించి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇటు కింద అయితే కనుక ఇటు ఏదైతే కుకింగ్ చేసిన తర్వాత అందులోంచి వచ్చే డస్ట్ ఏదైతే ఉందో ఆ డస్ట్ కోసం ప్రత్యేకించి ఒక కింద ఒక సరుగు లాంటిది అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దాంతోపాటు పుల్లలు అంటే కట్టెలు పెట్టుకోవడానికి ప్రత్యేకించి ఒక అరను ఏర్పాటు చేయడంతో పాటు చాలా హై క్వాలిటీ, అంటే మంట ఎక్కువ వస్తున్న కొలది ఐరన్ హీట్ అయ్యి మెల్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో బాగా హై క్వాలిటీ మెటీరియల్ వాడైతే ప్రస్తుతం ఈ గ్యాస్ పొయ్యిని అయితే తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము. దీనికి సుమారు 23,000 వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అలాగే దీనికి మంట ఎక్కువ రావడానికి అయితే కనుక ఒక బ్లోయర్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఆ బ్లోయర్ నుంచి కూడా గాలి అయితే ఇక్కడ మనం బ్లోయర్ను కూడా ఏర్పాటు చేయడం
జరిగింది. ఇక్కడ బ్లోయర్ చూస్తున్నాము. ఈ బ్లోయర్ ఏదైతే ఉందో ఈ బ్లోయర్ నుంచి కూడా గాలి లోపలికి వచ్చి మంటను మరింత వేగంగా కూడా మండే విధంగా కూడా జరుగుతుంది. ఇటు మనం దీన్ని చూస్తున్నాము, బ్లోయర్ను కూడా అడ్జస్ట్ చేయడానికి దానికి స్పీడ్ అడ్జస్ట్మెంట్ అయితే కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనం ఈ స్పీడ్ అడ్జస్ట్ చేసుకుని కొద్ది కూడా మంటను హై లెవెల్లో కానీ అంటే తక్కువలో కానీ అంటే సిమ్లో కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉండే విధంగా కూడా కొత్త టెక్నాలజీని ఉపయోగించి అయితే కూడా ఈ పొయ్యిని అయితే తయారు చేయడం జరిగింది. ఈ పొయ్యి నుంచి వచ్చే డస్ట్ను తీసుకోవడానికి సపరేట్గా ఒక అరను ఏర్పాటు చేయడంతో పాటు దీంట్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీంతో ఇటు రాజమండ్రి వ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా ఈ పొయ్యిని బుక్ చేసుకోవడానికి ఆర్డర్లు వస్తున్నాయని అయితే షాపు యజమానులు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రాజమండ్రి.